మూసిన కన్ను తెరవకపోయినా, తెరిచిన కన్ను మూయకపోయినా, శ్వాస తీసుకుని వదలకపోయినా, వదిలిన శ్వాస తీయకపోయినా, ఈ లోకంలో ఈ జన్మకు అదే చివరి చూపు. ఫెయిర్ అండ్ లవ్లీలు సున్నిపిండితో నున్నగా తీర్చిదిద్దిన ఈ దేహాన్ని నిప్పుల కొలిమిలో కాల్చక తప్పదు. మనం ఎవ్వరమైనా సరే మనల్ని ఈ ప్రపంచం నిర్దాక్షిణ్యంగా మర్చిపోయేలా చేస్తుంది కాలం. విరోధులైనా, స్నేహితులైనా, పశ్చాత్తాపడినా, మనసు మార్చుకున్నా మరలా కనిపించాం. ఈ క్షణం మాత్రమే నీది, మరుక్షణం ఎవరిదో, ఏమవుతుందో ఎవరికి తెలుసు? ఈ ప్రపంచాన్ని భస్మపటలం చేసే అణ్వాయుధాలు నీ వద్ద ఉన్నా నీ ఊపిరి ఎప్పుడు ఆగుతుందో ఎవరికీ తెలియదు. ఈ ప్రపంచాన్ని శాసించేంత గొప్పవారైనా, సంపన్నులైనా, బలవంతులైనా అవయవ క్షీణం, ఆయు క్షీణంను తప్పించుకోగలమా? ఈ సృష్టిలో మనమే మొదలు కాదు, చివర కాదు. ఈ దేహంలో మనం అద్దెకుండటానికి వచ్చాం. అద్దె ఇంటిని విడిచి వెళ్ళటము మన సామాన్లు మనం తీసుకెళ్ళినట్లు. మనం చేసిన కర్మలను మనతో మోసుకు వెళ్ళక తప్పదు. చెట్టుకి, పుట్టకి, రాయికి, రప్పకి ఉన్న ఆయురార్థం కూడా మనకి లేదు. ఈ భూమి మీద కాలం అనే వాహనంలో ఒక చోట ఎక్కి మరో చోట దిగిపోతాం. మనం సహా ప్రయాణికులం మాత్రమే. కుటుంబం, స్నేహితులు, శత్రుత్వాలు అన్నీ భ్రమ, మాయ. కావున నిరంతరం ధ్యానంతో ఉంటూ సత్యమైన మార్గం ద్వారా ధనాన్ని ఆర్జించి తోటి వారికి ఎంతో కొంత పంచుతూ ఉన్నతంగా జీవించండి.